వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇలా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే ఉండవు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్ కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి మీరు ఆఫ్లైన్ అంటే పోస్ట్లో పంపాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17th అక్టోబర్ అనమాట. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఈమెయిల్కి లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అన్నింటిని కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అలాగే డిప్యూటేషన్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు వేకెన్సీస్ అనేవి చూడొచ్చు. మోస్ట్లీ అన్నీ కూడా దాదాపుగా జనరల్ కేటగిరీలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనము అటెండర్ లెవెల్ స్థాయి నుంచి మనము పై స్థాయి ఉద్యోగాలకు అయితే వెళ్దాము. మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10th క్లాస్ అర్హతతోనే డ్రైవర్కి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలకి వచ్చేసి పే లెవెల్ 4th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 నుంచి 50,000 మధ్యలో సాలరీ వస్తుంది. ఎంటీఎస్కి అయితే 30,000 వరకు సాలరీ వస్తుంది. అలాగే పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ కొందరికి ఫీజు కూడా లేదు. అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇందులో 10th క్లాస్ అర్హతతో కూడా పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత అయితే చూద్దాము. సో ముందుగా మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ అయినటువంటి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి పే లెవెల్ 2 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్లో వేకెన్సీ అనేది ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 12th క్లాస్ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ మనకి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఈ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు డిగ్రీలో ఎంపీఎస్సీ అనేది ఎవరైతే చేస్తుంటారో మినిమం 60% మార్కులతో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. జనరల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 6th ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000 నుంచి 70,000 మధ్యలో సాలరీ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అంటే క్లర్క్ జాబ్ అనమాట. సో ఇక క్లర్క్ జాబ్స్కి సంబంధించి కూడా లెవెల్ 2 ప్రకారం 45,000కి పైగానే సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 12th క్లాస్ పాస్ అయినా లేదంటే ఈక్వాలెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి మీరు డిప్లొమా చదివినా అంటే ఇంటర్ పాస్ అయినా డిప్లొమా చదివినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ లేదంటే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ అప్లై చేసుకోదైనటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే సో మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో
సో ఈ పోస్టులకి సంబంధించి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండి, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఇందులో మనకి డిప్యూటేషన్లో ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంది, క్లియర్గా గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అని చెప్పేసి, ఈ జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్కి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సేమ్ అనమాట. సో దీనికి కూడా ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇందులో మనకి జనరల్లో వేకెన్సీ ఉంది, ఓబీసీ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి, సో ఈ పర్సనల్ అసిస్టెంట్ కూడా మనకి లెవెల్ 6th సాలరీ వస్తుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60 నుంచి 70,000. జూనియర్ ఆఫీసర్ పోస్ట్లో కూడా సేమ్ సాలరీ ఉంటుంది. ఈ యొక్క పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ విభాగంలో చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ టైపింగ్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు మీకు ఇంగ్లీష్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ యొక్క షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు డిక్టేషన్ కూడా పెడతారు 10 మినిట్స్కి సంబంధించి, అది కూడా మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్కి సంబంధించి, సో డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి పే లెవెల్ 4th ప్రకారం దాదాపుగా మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి, మోటార్ కార్స్కి సంబంధించి కానీ హెవీ వెహికల్కి సంబంధించి కానీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్స్కి సంబంధించి మీకు వ్యాలిడ్ అంటే మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్లో అట్లీస్ట్ 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మీకు హిల్లీ ఏరియాలో ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో అయితే కేటాయించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి నాన్ టెక్నికల్ విభాగంలో పోస్టులకి మీరు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ ఉంది, 30,000 వరకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది నాన్ టెక్నికలే కాకుండా టెక్నికల్ విభాగంలో కూడా వేకెన్సీ అనేది ఉంది. సో టెక్నికల్ విభాగంలో పోస్టులకి మాత్రం మీరు కంపల్సరీగా 10th పాటు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. సో ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా మీకు వేకెన్సీస్ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం మీకు వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. సో మనకి పోస్ట్ని బట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉంటే దానికి రిలేటెడ్గా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుంటే ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అనేది ఇంకా ఇవ్వలేదు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూస్ మాత్రమే అయితే ఉండవు. మీకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్కి సంబంధించి పోస్ట్ని బట్టి కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇదే సంస్థలో మనకి పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలాంటి అర్హతలతో పర్మనెంట్ జాబ్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.